గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి. సో వక్ఫ్ బోర్డ్ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంట్ వరకు బిల్లును తీసుకొచ్చింది. ఈ రోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి రిజిజు బిల్లునైతే ప్రవేశపెట్టారు. తర్వాత దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే సెండ్ చేస్తామని చెప్పారు. అయితే వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి 1995లో ఉన్న యాక్ట్కి సంబంధించి సవరణలు చేయాలి, మరీ ముఖ్యంగా 40 అంశాలకు సంబంధించి సవరణలు చేయాలని చెప్పేసి ఇప్పటి మోదీ 3.0 సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి కూడా గతంలో ఉన్న సచార్ కమిటీ నివేదిక చెప్పిన అంశాలు తెర మీద తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ముస్లిం సంఘాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాటి నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్నాం. ఒక మాఫియాగా వక్ఫ్ బోర్డు మారుతోంది. దీన్ని నియంత్రించేందుకు వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో ఒక పారదర్శకత కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి వివరణ ఇస్తూ పార్లమెంట్ దాకా బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇదే సమయంలో అటు యూపీఏ హయాంలో జరిగిన కొన్ని సవరణలకు సంబంధించి కూడా అటు ఆ పార్టీ నుంచి అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఇప్పుడు వక్ఫ్ బోర్డుపై నియంత్రణ కోసమే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తోందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, అలాగే మతాలకు సంబంధించిన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు పార్లమెంట్లో జరిగింది కూడా మనం చూసాం. సో ఓవరాల్గా అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి సొంత ముస్లిం సంఘాల నుంచి అలాగే కొంతమంది మహిళల నుంచి కూడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, నిరంకుశత్వం పెరిగిపోతోంది అంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు బిల్లు సవరణకు సంబంధించి కేంద్రం ఒక అడుగు ముందుకు వేసిన నేపథ్యంలో అసలు వివాదం ఏంటి, ఒకవేళ బిల్లు పూర్తిగా చట్టరూపం దాల్చితే గనక అమల్లోకి వస్తే గనక ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంహెచ్పిఎస్ ప్రెసిడెంట్ ఫరూక్ షుబ్లీ గారు ఉన్నారు. నమస్తే షుబ్లీ గారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ లీడర్ షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. షేక్ బాజీ గారు నమస్తే అండి. వీరితో పాటుగా సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్తే. ఎస్, ముందు మీరే చెప్పండి షుబ్లీ గారు, ఎందుకంటే మీరు ముందు అసలు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తున్నారా లేకపోతే అనుకూలంగా ఉన్నారా? ఒకవేళ వ్యతిరేకించాల్సి వస్తే మీకున్న అభ్యంతరాలు ఏంటి? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి, చూస్తున్న వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ సవరణ బిల్లు వక్ఫ్ సవరణ బిల్లు ఉందో దాన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిగా మరియు అదేవిధంగా ఒక ముస్లింగా, ఒక భారతదేశ ముస్లింగా, ఈ భారతదేశ లౌకిక దేశం యొక్క నివసిస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా దీన్ని ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నానండి. ఇది వ్యతిరేకించడానికి గల మూల కారణాలు ఉన్నాయి. ఆ మూల కారణాలు ఏంటంటే, ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను పూర్తిగా ఖండిస్తూ వాటిని పక్కన తీసి పడేసి ఈ రోజు ఈ బిల్ని తీసుకున్నాడు. ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్ అండి. ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం కూడాను అతిశయోక్తి లేదు. ఎందుకు నేను రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తున్నానంటే దీనికి గల కారణం ఒకటి పాయింట్ బ్లాంక్ లో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనకి టీటీడీ ఉందండి, ఏదైతే మన పవిత్ర స్థలమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫారూక్ షిబ్లీని మీరు ఒక మెంబర్ గా తీసుకుంటారా? రాజేశ్వరి గారు, నేను మీతోనే ఒక స్మాల్ క్వశ్చన్ అండి. యాజ్ ఎ ఫారూక్ షిబ్లీగా ఈ ఆహార్యంతో గడ్డం టోపీ ఒక ప్రాక్టీసింగ్ ముస్లిం ని నన్ను టీటీడీలో ఒక మెంబర్ గా నన్ను తీసుకుంటారా? మేబీ తీసుకోకపోవచ్చు, 100% తీసుకోకూడదు కూడాను. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి, ఒకరు పరస్పరం మనం గౌరవించుకోవాలి, అంతవరకే గాని ఒకళ్ళి మత ఆచారాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇక్కడ వక్ఫ్ అంటే ఏమిటి? ఏదైతే ఈ వక్ఫ్ యొక్క రూపురేఖలు ఉన్నాయో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పని దిశగా ఈ రోజున ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా గమ్మత్తైన అంశం ఏమిటంటే, వక్ఫ్ బోర్డు ఏదైతే మా యొక్క పూర్వీకులు వారి యొక్క వాకిఫ్ అంటే ఏంటంటే ఎవరైతే దాన్ని దానం చేశారో అతన్ని వాకిఫ్ అంటారు. ఆ వంశాయ వక్ఫ్ అంటారు. అంటే ఎవరైతే ఆ దానం చేశారో ఆ దానం చేసిన వారు ఒక పాయింట్ ని ఆధారంగా చేసుకుని దానం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 200 ఎకరాలు లేకపోతే ఒక 2 ఎకరాల స్థలాన్ని ఈ మసీదు మెయింటెనెన్స్ కోసం దీన్ని నేను దానం చేస్తున్నాను, వక్ఫ్ చేస్తున్నాను అంటారు. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల మీద వచ్చేటటువంటి ఏదైతే ఆదాయం ఉంటుందో ఆ ఆదాయాన్ని ఆ మసీదు నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి.
ఇది వాకిఫ్ యొక్క మంచాయ వక్ఫ్ అంటారు. ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఇందులో నుంచి ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, ఈ వక్ఫ్ బోర్డ్ లో మీరు అన్య మతస్థుల్ని, అంటే నా హిందూ సోదరుల్ని తీసుకొచ్చి మీరు దీంట్లో మెంబర్ గా చేర్పించాలి ఇద్దరిని అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు సెక్షన్స్ తీసుకొచ్చారు వీళ్ళు, దీంట్లో 14F సెక్షన్ మీ దగ్గర కొత్త బిల్లు కనుక మీ దగ్గర ఉంటే కనుక మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అందులో చాలా స్పష్టంగా ఏమిటంటే, ఒక నాన్ ముస్లిం ని మీరు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయండి అంటున్నారు. ఇది ఎంత దారుణం అండి. ఏదైతే నా యొక్క అంటే పర్సనల్ థింగ్ ఉందో, నా యొక్క ఏదైతే అంటే ఒకటి బిల్లు రూపొందించే ముందే సచార్ నివేదిక అందించిన కమిటీ అందించిన డీటెయిల్స్ తీసుకున్నాం అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏవైనా అభ్యంతరాలు ఉంటే కూడా వివిధ మత సంఘాల పెద్దల్ని సంప్రదించామని చెప్తున్నారు. అవేవి తెర మీదకి రాలేదా? మీరు మీ అభ్యంతరాలు ఏం తెలియచేయలేదు కేంద్రానికి? కేవలం అసలు ఎక్కడ వీళ్ళు బిల్ ని బహిర్గతం చేశారండి? ఇదంతా వదిలేయండి మేడం. నేను మీకు సింపుల్ క్వశ్చన్ నేను మీ మీడియా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నాను. అదేంటంటే, ఏదైతే వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే ప్రతి రాష్ట్రంలో కూడాను వక్ఫ్ బోర్డు ఉంటుంది, దీనికి హెడ్ ఏంటంటే వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క అభ్యర్థన గాని, వాళ్ళ యొక్క ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళ యొక్క రివ్యూ గాని, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ గానీ ఏమైనా తీసుకుంటే చెప్పండి. కనీసం బిల్లో ఏముందో కూడాను నిన్నటి వరకు ఎవరికి తెలియదు. రాష్ట్రాలన్నిటికీ కూడాను ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఆ స్టేక్ హోల్డర్స్ కి మీరు పంపించాలి. ఇదంతా పంపించకుండా మీరు ఒక వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తున్నాం, మేము సవరణ చేస్తున్నామంటే కనుక, ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక మనిషి శరీరంలో నుంచి గుండెకాయని కనుక తీసేస్తే ఏంటంటే, ఇంకా గుండెని తీసేస్తే ఇంకా సజీవ మృత్యువుతో సమానం, అంటే ఒక చచ్చిపోయిన మనిషితో సమానం గుండెకాయని తీసేస్తే. దాంట్లో సెక్షన్ 40 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 40ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నారు. అంటే ఇంకా వక్ఫ్ బోర్డ్ దగ్గర అధికారాలు ఏమీ కూడా ఉండవు. ఇది అత్యంత దారుణమైనటువంటి చట్టం. ఇది కేవలం ఏంటంటే ఒక హిందూ ముస్లిం మధ్యన ఒక వ్యత్యాసం తీరు. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన అంశం ఇంకొకటి చెప్పి నేను మీకు మళ్ళా వేరే మీ సందేహం ద్వారానే వాళ్ళకి వెళ్తాను నేను ఫస్ట్ ప్రయారిటీ. అందుకే మీకు ఇచ్చి మిమ్మల్ని ట్రాన్స్పరెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పోర్టల్ లో డీటెయిల్స్ ఉంచుతామని చెప్తోంది. ఇప్పుడు విరాళాలు డీటెయిల్స్ ఉంచడానికి కూడా వక్ఫ్ నామా అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ని కూడా ప్రయారిటైజ్ చేస్తోంది. సో పారదర్శకత రాదు అనుకుంటున్నారా, లేకపోతే మీ ముస్లిం సంఘాల్లోని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు పూర్తి నిరంకుశత్వంగా ఉందని? బేసిక్ గా వక్ఫ్ యొక్క ఏదైతే అసలు రూపురేఖలు ఉన్నాయో దాన్నే మార్చివేస్తున్నారు. ఇదేంటంటే పారదర్శకత అని చెప్పేసి ఒక ముసుగు, అందమైన ముసుగు ధరించి దాని వెనకాల జరుగుతున్నటువంటి కార్యక్రమం. నేను మీకు చెప్తున్నాను కదా, 14F సెక్షన్ చూడండి. హిందువులకి ముస్లిమేతరులకి వక్ఫ్ బోర్డ్ లో ఏంటండి పని? ఇప్పుడు నేను మీకు టీటీడీ చైర్మన్ గా నన్ను చేయండి, లేకపోతే టీటీడీ మెంబర్ గా చేయండి అంటే చేస్తారా? అవి నేను అడగడం కూడా సమంజసం కాదు, దాని గురించి ప్రస్తావన కూడా సమంజసం కాదు. ఇంకోటి మీకు గమ్మత్తైన అంశం ఏంటంటే, ఇందులో ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ 1995 ఉందో చాలా సెక్యులర్ యాక్ట్ అండి. ఎంత సెక్యులర్ యాక్ట్ అంటే, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి భూమి ఉంది, ఈ 200 ఎకరాలని కేవలం ముస్లిం కి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వక్ఫ్ యాక్ట్ ఎక్కడ చెప్పడం లేదు. ఈ 200 ఎకరాలు మీరు కావాలంటే ముస్లిం ఏతరులకు కూడా ఇవ్వచ్చు, నా హిందూ సోదరుడికి ఇవ్వచ్చు, మీరు క్రైస్తవ సోదరుడికి ఇవ్వచ్చు. దాని మీద అత్యధికంగా ఆదాయం తీసుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి తప్పించి ముస్లిం కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడ లేదు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కొంతమంది మతోన్మాద శక్తులు ఏం చేశారంటే, శ్రీశైలంలో చిన్న వ్యాపారం, చిన్నపాటి వ్యాపారం, కొబ్బరికాయలు అమ్ముకునేటటువంటి దుకాణాలు ఉన్నటువంటి వాళ్ళని ముస్లింలు ఇక్కడ ఏంటి పని అని చెప్పేసి వాళ్ళ కొట్లు ఖాళీ చేయించి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు దానికి దీనికి సంబంధం ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు అక్కడ షాపులు, వాళ్ళు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు అని చెప్పేసి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మేమేమో మా యొక్క వక్ఫ్ ఆస్తులు చూడండి, ఒకసారి రికార్డ్ తీపిచ్చండి. మొత్తం నేషనల్ లెవెల్లో నా రాష్ట్రం అంత వరకు, ఆంధ్ర రాష్ట్రం అంత వరకు 68,684 ఎకరాలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలము. దీంట్లో నుంచి ఆల్మోస్ట్ 80% ఎంక్రోచ్ అయిపోయి ఉంది. ఈ 80% లో నుంచి చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే, మోర్ దాన్ 70 to 80% నా హిందూ సోదరుల చేతిలో ఉంది. నేను గర్వంగా చెప్తాను. సరే ఎంక్రోచ్మెంట్ ఉందా ఏంటి అది తీసే డిఫరెంట్ ఇష్యూ, కానీ ఎంత సెక్యులర్ గా ఉందో చూడండి. ఇదే టీటీడీకి సంబంధించినటువంటి ఏదైనా కళ్యాణ మండపం నాకు లీజ్కి ఇస్తారా? నేను అడగను, అది వేరే విషయము.
కానీ ఇక్కడ వచ్చేటప్పటికి దాని మీద ఆన్సర్స్ వచ్చినటువంటి- ఫర్ దట్. కాకపోతే కొన్ని ఇప్పుడు ఈ రోజు టాపిక్ వచ్చింది కనుక కొన్ని అంశాలు తెర మీద చాలా మంది తీసుకొస్తున్నారు కనుక తమిళనాడులో సంబంధించి ఒక గ్రామం సంబంధించి వక్ఫ్ బోర్డు అన్యాయంగా స్వాధీనం చేసుకుందని తెర మీదకి వచ్చింది. హర్యానాలో గురుద్వారా భూమిని స్వాధీనం చేసుకున్నారని, సూరత్ లో మున్సిపల్ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారని, ఇలాంటి అనేక వివాదాలు ఉన్నాయి కాబట్టి వీటి వెనుక మాఫియా ఉందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగానే ఇప్పుడు ఒక బిల్ అయితే తీసుకొచ్చింది. మోర్ ఓవర్ క్రిటిసిజం అనేది మీ ముస్లిం సంఘాల నుంచి వస్తుంది కనుక ఇక్కడ మతపరమైన చర్చ ఏం కాదు, కానీ వీటికి సంబంధించి అయితే పూర్తిగా చర్చ అయితే కొనసాగుతుంది. మతపరమైన చర్చ కాదు అంటున్నారు. బిల్లో మళ్ళీ హిందువుల్ని తీసుకోవాలి అని చెప్పేసి ఎలా చెప్తారని మళ్ళీ మతపరమైన అంశమే కదా అది. ఎస్ అదే మీరు ఆర్టికల్ నేను అనుకోవడం కాదు కదా తల్లి. 14-15 ప్రస్తావన కూడా ఓవైసీ గారు చేశారు కాబట్టి మాట్లాడదాం, దాని మీద కూడా మాట్లాడదాం. డైరెక్ట్ గా అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. వక్ఫ్ యాక్ట్ 1995 ఎంత బ్రహ్మాండమైనటువంటి వక్ఫ్ యాక్ట్ అంటే దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ కావాలి. ఎక్కడైనా తప్పు జరిగి ఉండవచ్చు. నేను తప్పు జరగలేదు అన్న మాట అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఫ్రమ్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నాకు మొత్తం నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు జరిగితే గనక ఆ తప్పు అంతవరకు మీరు సర్దిద్దండి. అంతేగాని ఏదైతే మంచాయ వక్ఫ్ ఉందో, ఏదైతే అసలు వక్ఫ్ యొక్క డిఫినేషన్ ఉందో, వక్ఫ్ అంటే అల్లా ఆస్తులు, అల్లాకి సమం. వన్స్ వక్ఫ్ ఈజ్ వక్ఫ్. ఇంకా దాంట్లో ఎటువంటి టర్మింగ్ చేయడానికి, ఎటువంటి చేంజెస్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. రైట్ సార్, మాట్లాడతాం. ఇంత ఈ వక్ఫ్ స్థలం యొక్క ఈ వక్ఫ్ యొక్క ఏదైతే బేసిక్ మీనింగ్ ఉందో దాన్నే మార్చి వేస్తున్నారు. ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ నేనేంటంటే జస్ట్ ఒక 2-3 పాయింట్స్ మీ ముందు పెట్టడం జరిగింది. సోదరులు ఇంకెవరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ. మొత్తానికి వక్ఫ్ బోర్డు సంబంధించి బిల్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో వివాదాలకు కూడా మారుతోంది. మాట్లాడుతున్నాం. ఎస్ బాజీ గారు, మీరు చెప్పండి. మీరు కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు, కానీ 2013లో యూపీఏ గవర్నమెంట్ హయాంలో జరిగిన అంశాలు కూడా ఈ రోజు పార్లమెంట్లో ముందుకొచ్చాయి. 95 చట్టాన్ని సవరించారు. ఏ కోర్టులో సవాల్ చేయలేని కొన్ని ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోంది. సో అలాంటి తీవ్రమైన అధికారాలు ఇచ్చేశారు యూపీఏ గవర్నమెంట్ కారణంగానే. సో అలాంటి వాటికి సవరణ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. దీనిపై మీ వివరణ ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, అట్లాగే మీకు, డిబేట్ లో పాల్గొన్న ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నేను ఇందాక ఈ చర్చలో మీరు ఉపోద్ఘాతంలో చెప్తున్న మాటలలో చెప్పిన అంశం కానివ్వండి, అట్లాగే ఇవాళ చాలా చోట్ల చాలా మంది దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న డిబేట్ లో అదే అంశాన్ని ప్రస్తావించారు. అదే అంశాన్ని మీరు కూడా ప్రస్తావించారు. అదేంటంటే వక్ఫ్ బోర్డు ఒక మాఫియా, దేశంలో మాఫియాగా ప్రవర్తిస్తోంది అనే ఒక వ్యాఖ్యను నేను ముందుగా ఖండిస్తా ఉన్నానండి. ఎందుకంటే ఎక్కడో 1-2 చోట్ల జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకొని మొత్తం ఒక వక్ఫ్ బోర్డు మొత్తాన్ని కూడా ఒక మాఫియాగా అభివర్ణించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వక్ఫ్ బోర్డు అన్నది, ఎందుకంటే ప్రధానంగా ముస్లింస్ ఒక షరియత్ లాని ప్రకారంగా అనుసరించి ఒక ధర్మాన్ని ఆచరిస్తూ, మరి ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తూ ఉంటారు. అదే అందులో ఉన్న నియమావళి అనుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తూచా తప్పకుండా అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మాఫియాగా ఉండి వేరే ఆస్తుల్ని ఆక్రమించుకుంటున్నారు, లేకపోతే ఆక్రమించుకున్నా కానీ క్వశ్చన్ చేసే అధికారం కోర్టులకు కూడా లేదు అని ఈ రకమైన భావజాలం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. వక్ఫ్ బోర్డు ఎప్పుడు కూడా వక్ఫ్ బోర్డులో వాళ్ళు బలవంతంగా వేరే వాళ్ళ అన్నిల యొక్క ఆస్తుల్ని ఆక్రమించుకోవడం అనేది సాధ్యమైనంత ఎక్కడ 99% ఉండదు. ఎక్కడో ఒకటి అరా జరిగిన సంఘటనని బేస్ చేసుకొని మొత్తం ఈ చట్టానికే దాన్ని సంస్కరణల పేరుతోటి దాని యొక్క రూపుమాపాలని చెప్పేసి చేయటం అన్నది ఏకపక్షంగా మరి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తున్నది మత స్వేచ్ఛ మీద దాడిగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. అట్లాగే మన యొక్క ఫెడరల్ వ్యవస్థ మీద ఒక దాడిగా దీన్ని చూస్తున్నాను. బాజీ గారు, మరి 2014 ఎన్నికకు ముందు దేశ రాజధాని ఢిల్లీలోనే 124 ఆస్తులను అప్పనంగా వక్ఫ్ బోర్డు కట్టబెట్టేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. 10 ఏళ్ళైంది స్వాధీనం చేసుకోవడానికి తిరిగి. సో ఇది నిజంగా ఒకవేళ అక్రమాస్తి కాకపోతే వెనక్కి వచ్చేది కాదు కదా. ఈ అంశాన్ని ఎలా పరిగణలో తీసుకుంటారు? ఇది జరిగింది కూడా యూపీఏ హయాంలోనే కదా. పర్టికులర్ గా అక్కడ ఢిల్లీది ఒక ఇష్యూ బేస్డ్ అంశం అండి. ఆ ఇష్యూలో ఉన్న లోతుపాతుల మీద వెళ్తే గానీ దాని మీద మనం మాట్లాడలేము. ఎందుకంటే యాక్చువల్ గా వక్ఫ్, ఇందాక మన షుబ్లీ బ్రదర్ చెప్పినట్లుగా ఏంటంటే వక్ఫ్కి వచ్చే ఆస్తులన్నీ కూడా దాన ధర్మాల మీద పూర్వకాలంలో రాజులు, మహారాజులు, అలాగే భూస్వాములు, వాళ్ళు హిందువులైనా కావచ్చు, ముస్లింస్ అయినా కావచ్చు అండి,
దానం చేసి భగవంతుడికి సమర్పించిన, అల్లాకి సమర్పించబడిన ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా మనం చూస్తాం. దాన్ని అన్యాక్రాంతం దాన్ని ఎవరికైనా కానీ అమ్మడానికి కానీ లీజుకి ఇచ్చి దాని మీద వచ్చే ఆస్తుల్ని పేద ముస్లింస్ ఇస్తారు తప్ప దాన్ని అమ్మటం కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం కానివ్వండి, బహుమతిగా ఇవ్వటం కానీ హక్కు వక్ఫ్ బోర్డు కూడా లేదండి. కాబట్టి అది దేవుడి యొక్క ఆస్తిగా పరిగణిస్తారు. ఆ ఆస్తులన్నీ కూడా మరి ఇందాక కొన్ని నేను చూశాను. గతంలో 52,000 ఉండే ఆస్తులు 9 లక్షలు అయినాయి అని చెప్పేసి ఇదేదో వేరే వాళ్ళ ఆస్తులు లాక్కున్నట్టుగా ప్రచారం చేసి అనవసరంగా ఏంటంటే ఒక విషయాన్ని వెదజల్లుతా ఉన్నారండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాక్చువల్ గా ఈ ఆస్తులు అనేది దాన ధర్మాల ద్వారా వచ్చిందే కానీ లాక్కుంటే వచ్చే ఆస్తులు కావు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో మరి అనేకమైన భూములు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భూములు, ఆస్తులు అన్యాక్రాంతం, వక్ఫ్ సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినండి. అవి అనేకమైన ఇప్పుడు ఇవాళ వెనక్కి తీసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో చాలా ఆస్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ ఆస్తులన్నీ కూడా ఎలా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది అది లాక్కుండే కాదండి, దానధర్మాన్ని వచ్చినవి. అలాగే ఇదే ట్రాన్స్పరెన్సీ కోసమే వక్ఫ్ బోర్డు లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరన్నట్టు మతాల్ని ఇన్వాల్వ్ చేయకపోయినా వక్ఫ్ బోర్డు సంబంధించి క్లారిటీ కావాలన్నది నేరుగా ముస్లిం సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదన కనుక దానికి క్లారిటీ తీసుకోవడం మంచిదే. అదే క్లారిటీతో వెళ్తే ఈవేళ ఇన్ని సంవత్సరాల నుండి వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న వక్ఫ్ భూముల మీద క్లారిటీ కూడా తీయాలి. ఆ వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, వెనక్కి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలి. ఆ పరిస్థితి కూడా రావాలి. ఆ రకమైన సవరణలు కూడా చేయాలి. అది మేము చేస్తుంది ప్రధానంగా. కేవలం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకున్న ఆస్తులు మాత్రమే కాదు, వక్ఫ్ బోర్డు నుంచి ఇతరులు ఆక్రమించుకున్న ఆస్తులు లెక్క కూడా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్ ఈజ్ మై పాయింట్. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఈ సవరణల్లో మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ కి పవర్స్ ఇవ్వటం, అట్లాగే ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా వేరే ముస్లింస్ కాకుండా వేరే మతస్థుల్ని దీంట్లో సభ్యులుగా ఉంచడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వీటిని ఖండిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే ఈవేళ పార్లమెంట్ లో జరిగిన పరిణామాల్లో ఈ మొత్తం ఇష్యూని, ఈ చట్టాన్ని సమీక్షించడం కోసం, స్క్రూటినీ కోసం పార్లమెంటరీ జాయింట్ కమిటీకి అప్పచెప్పడం అనేది దాన్ని స్వాగతిస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కాబట్టి ఏంటంటే ఆ స్క్రూటినీలో అనేక అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాము. కరెక్ట్ వేలో దీనికి ఒకవేళ సవరణ జరపదలిస్తే కరెక్ట్ వేలో అభ్యంతరకరమైన అంశాలు ఏమీ లేకుండా, వివాదాస్పదంగా ఏమీ లేకుండా సవరణ జరుగుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము. అట్లాగే మహిళల్ని సభ్యులుగా వేయడం దాన్ని మాకు ఆక్షేపణ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇవాళ ముస్లిం మహిళలు కూడా ముందుకు వస్తున్నారు అనేక రంగాల్లో. కాబట్టి ఈ బోర్డ్స్ లో వాళ్ళు ఉండడం వల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే అన్య మతస్థుల్ని బోర్డు సభ్యులుగా నియమించడానికి దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. కారణం ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా మరి ఇవాళ సుప్రీంకోర్టు ఆ మధ్య అయోధ్య బోర్డుకి మెంబర్స్ వేసింది. దాంట్లో ఏదైనా ముస్లిం మెంబర్ గా వేసిందా అంటే చెప్పండి, అయోధ్య డెవలప్మెంట్ బోర్డు కోసం. అట్లాగే బ్రదర్ చెప్పినట్టు తిరుపతి దేవస్థానం బోర్డులో ఒక ముస్లిం వేస్తారా? కాబట్టి ఏంటంటే మత స్వేచ్ఛ, ఏ మతాన్ని వాళ్ళు గౌరవించుకునే పరిస్థితుల్లో మన యొక్క లౌకిక బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే విల్సన్ గారు. చెప్పండి, అంటే ముస్లింలకి హిందువులకి మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అన్నది ఒక ఆరోపణ, ప్రధాన నేత నుంచి వచ్చిన ఆరోపణ. అయితే వక్ఫ్ బోర్డులానే మిగతా మతాలకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ప్రభుత్వం తరపు నుంచి? ఒకవేళ నిజంగా అక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తే కనుక ఇప్పుడు షుబ్లీ గారు కానీ బాజీ గారు కానీ అడిగినట్టుగా మిగతా అన్య మతస్థుల్ని ఆయా మత ఆచారాలకు స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మార్పులు చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు బిల్లు ద్వారా ఎన్డీఏ సర్కారు ఏం చేయాలనుకుంటోంది? మా దేవాదాయ మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. ఆల్రెడీ దేవాదాయ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, అందులో ఏమి ప్రాబ్లం లేదు. టెంపుల్స్ ఉన్నా టెంపుల్స్ ఒక ఈవోస్ ఉంటారు, ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు తిరుమల ఉంది, ఒక ఈవో ఉంటారు, ఐఏఎస్ అధికారి. కాబట్టి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. అయితే ఆల్రెడీ హిందూ ధార్మిక సంస్థలన్నీ ప్రభుత్వ నియమంలో ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు చిన్న చిన్న దేవాలయాలు కట్టుకుంటే వాళ్ళు పూజారులు చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మసీదులు కూడా ఇండిపెండెంట్ గా ఉన్నాయి. ఆ మసీదులు ప్రభుత్వ కంట్రోల్లో లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఏదైతే పేద ముస్లింస్ ఉన్నారో ఆ పేద ముస్లింస్ సంబంధించిన స్థలాలన్నీ కూడా ఈ రోజు ముస్లింస్ లో కూడా కొద్దిమంది పెద్దలు తీసుకున్నారు, పెద్దలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అందులో సందేహం లేదు. సో ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పేద ముస్లింస్ కి ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావచ్చు, వ్యవసాయాన్ని కావచ్చు, ఆ విధంగా వాళ్ళని డెవలప్ చేయడం కోసం వాడాలనేది ప్రభుత్వం. అదే విధంగా ఈ బిల్లు దేశం అనేది కలెక్టర్ల కంట్రోల్ ఉంటాయి. అదే విధంగా నేనేమంటానంటే క్రిస్టియన్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. నాకు తెలిసి క్రిస్టియన్ ఆస్తులు ఎక్కడ పడితే అక్కడ కూడా అన్యాక్రాంతమైన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి ప్రభుత్వాలు, అందులో సందేహం లేదు. కాబట్టి క్రిస్టియన్ ఆస్తులు కావచ్చు, ముస్లిం ఆస్తులు కావచ్చు, ఇవన్నీ భారత ప్రజల ఆస్తులు, మన ఆస్తులు. ఇవి కొద్దిమంది ఏంటంటే పెద్దలు గద్దల్లాగా వాలిపోయి ఈ ఆస్తుల్ని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద నాకు తెలిసి ముస్లిం పెద్దలే ముందుకు వచ్చి ఇంకా ఏమేమి మార్పులు కావాలి. ఇప్పుడు బాజీ గారు చెప్పారు, చక్కగా చెప్పారు, ఆస్తులు పేదలకు ఇవ్వాలి, మాకు అభ్యంతరం లేదు. ఆ పేదలు అంటే ఎవరై ఉండాలా? ఖచ్చితంగా ముస్లిం పేదలు అయి ఉండాలా. వాళ్ళకి ఇళ్ల స్థలాలకో లేకపోతే అదేవిధంగా వ్యవసాయం ఉంటే వ్యవసాయ భూములు ఉంటే ఆ విధంగా చేయడం తప్పులేదు. అదే విధంగా ఆ వక్ఫ్ బోర్డులు ముస్లింస్ ఉండాలి కోరుకోవడం తప్పులేదు. అది కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటది. అంటే ఏదైనా అభ్యంతరం ఉంటే ఒక బిల్లు మీద, ఆ బిల్లు మీద పార్లమెంట్ లో మాట్లాడచ్చు, పార్లమెంట్ లో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇతర అది రాజకీయ పార్టీలు కేవలం ముస్లింస్ ఏం చేస్తున్నారంటే ఓటు బ్యాంక్ గా వాడుతున్నారు అనేక సమయం. ఇప్పుడు చూడండి, అంతకుముందు షబానా కేసు ఉంది. షబానా కేసుని ఎలా వాడింది అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ? మరి వాళ్ళకి మనోవర్తి బిల్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇవ్వదా? ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ముస్లిం సంతుష్టీకరణ పేరుతో మహిళలు అణగదొక్కే కార్యక్రమం చేశారు. వాస్తవానికి ఏ ముస్లిం కూడా మహిళలకు అన్యాయం జరగాలని కోరుకోరు. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ప్రతి ముస్లిము తన భార్యకో, అక్కకో, చెల్లికో గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు బహుభార్య అది కూడా లేదు, ఇప్పుడు చక్కగా నడుస్తా ఉంది. అయితే సమాజం 1995 చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పి ముస్లిం మేధావుల సంఘాలు అడిగిన దానికి అనుగుణంగానే ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నారా, లేకపోతే నిజంగానే పారదర్శకత కోసమే కేంద్రం ముందుకు అడుగు వేసి ఆమోదం కేబినెట్ ఆమోదించి మరి బిల్లు పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? దీనివల్ల వచ్చే పరిణామాలు కూడా కేంద్రం బాధ్యత తీసుకుంటుందా? 100% మేము ముస్లింస్ వేరు కాదండి, దేశం అంతర్భాగం. భారతీయ జనతా పార్టీ చెప్తుంది, మా పార్టీ అంత థింక్ ట్యాంక్ ఉన్న ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా చెప్పేది అంటే భారతదేశంలో ముస్లింస్ అంతర్భాగం. మేము వాళ్ళని ఇంకో రకంగా చూడకూడదు కూడా. మనందరం ఎవరు ఏ మతం తీసుకు అందరం భారతీయులు. ఇది భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతం స్వరూపం కూడా. ఇది అర్థం కాకపోవడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద కొద్దిమంది వ్యతిరేకత పెంచుకోవచ్చు, కానీ వాస్తవం ఏంటి? ఈ దేశ అస్తిత్వం, ఈ దేశ ఎల్లలు సరిహద్దులు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మన పక్కన ఉండే బంగ్లాదేశ్ ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుందో చూస్తున్నాం. ఆఖరికి ఆ దేశంలో ప్రధానమంత్రి ఇళ్లలోకి వెళ్లి సామాన్లు తీసుకొచ్చే పరిస్థితి. మరి అరాచక రిజర్వేషన్లు ఇస్తే మన దేశ రిజర్వేషన్ మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా సరే రిజర్వేషన్లు వద్దైనా వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీదకి ఎక్కి అరాచకం చేశారా? అంటే ఒక ఇస్లామిక్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ లో అసలు పరిపాలన లేదు, అక్కడ అణిచివేత ఉంది, మహిళల అణిచివేత ఉంది. అంటే ఆ దేశానికి సంబంధించి త్యాగం చేసిన ముజిబుర్ రెహమాన్ కూడా ఈ రోజు ఆయన విగ్రహాన్ని కూడా కూలగొట్టే దౌర్భాగ్య స్థితికి వాళ్ళు వెళ్ళారంటే బీజేపీ ప్రభుత్వం నుంచి ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా భారతీయులే. భారతదేశంలో ఉన్న ముస్లింలకు కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదు. సో ముస్లింలకు దీని ద్వారా అన్యాయం జరుగుతుందనే భావన అయితే ప్రభుత్వ పాలకుల నుంచి వెళ్ళకూడదు. ఇలాంటివి ముస్లిం వర్గాల నుంచి కోరుతున్నారు కనుక దేశాన్ని పాలించే పార్టీగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు భద్రత ఉంటుంది, వాళ్ళ మతానికి కూడా ఒక స్వేచ్ఛ ఉంటుందనే భరోసా ఇవ్వగలుగుతారా? అదే చెప్తున్నా మేడం, భారతీయ జనతా పార్టీ ముస్లింస్ వ్యతిరేకం కాదు, 100% క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతం ఏంటంటే భరత మాత అర్థం ఏంటంటే మన అందరికీ మనం అందరం భరత తల్లి బిడ్డలము. కాబట్టి ఇక్కడ అందరూ బతుకుతారు. మన రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ హక్కులు ఉన్నాయి. ముస్లింస్ హక్కులు ఉన్నాయి, క్రిస్టియన్స్ హక్కులు ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 19 ఉంది, స్వాతంత్ర హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు, వదులుకోవడం సిద్ధంగా లేదు. కాబట్టి మౌలిక స్వరూపం ఎక్కడ మార్చడం కోసం బీజేపీ సిద్ధంగా లేదు. అయితే ఇక్కడ ఉండే అనేక సంస్కరణలు, ఇప్పుడు ముస్లింస్ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చారు. రేపొద్దున ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ ఆస్తులు వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి అసలు నాన్ క్రిస్టియన్స్ వాడుతున్నారు. సందర్భాల్లో ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందుకే నేనేమంటానంటే మనం ఆధునిక సమాజంలో ఉండే ముస్లిం పెద్దలకు కానీ క్రిస్టియన్ పెద్దలు కానీ ఎవరైనా సరే మన క్రిస్టియన్ పేదలకు ఇవ్వండి, ముస్లిం పేదలకు ఇవ్వండి, ఆ భూములు మేము వేరే మతస్థులకు ఇవ్వాలి మేము చెప్పడం లేదు. ఆ మతంలో ఉండే పేదవాళ్ళకి ఇవ్వండి, ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకి ఇవ్వండి,
వ్యవసాయం చేసుకున్నాడు. ఇవాళ అనేది భారతీయ జనతా పార్టీ ఆధునీకరణ సమాజంలో ఏ విధంగా ముస్లింస్ అన్ని రకాలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఒక ముస్లిం Okay, right. ఇప్పుడు Right. కావాలని కోరుకుంటున్నాము, ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నాము, అదే విధంగా డాక్టర్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరూ మన భారతదేశ పౌరులుగానే చూస్తాం. కానీ వాళ్ళ ఏదో లోపాలు ఉంటే కానీ మనం ఎదురు చెప్తాము, లోపాలు సవరించుకోమంటాం. అందులో భాగంగా తలక్ బిల్ లాంటిది తెచ్చాయంటే అర్థం ఏంటి? మహిళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన మహిళలు అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం విస్తృతంగా ఆలోచించి దీన్ని అర్థం చేసుకుంటే మనకి అంత ఆందోళన ఉండదు, అంత ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఉండవని కూడా నేను తెలియజేస్తాను. ఎస్ పుల్లారావు గారు, మీరు చెప్పండి ఫైనల్ గా. ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక దేశంలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుంది, అన్ని మతాలు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి. సో ఇప్పుడు వక్ఫ్ ఎందుకు తెర మీదకి వచ్చింది? 370 తర్వాత లేకపోతే బాబ్రీ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంత ఇష్యూ 3.1 మొదటి బిల్ ఇదే హార్డ్ బిల్. దీనిపైన మీ అనాలిసిస్. ఒకటి రెండో బాబరీ వకాఫ్ ఎప్పుడు వచ్చిందంటే ముస్లింలు 15-16% పాపులేషన్ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ సమస్యలు దేశానికి కన్సర్న్. వాళ్ళు పరిపాలించేది ఇక్కడ ప్రభుత్వాలు కాబట్టి తప్పకుండా దాంట్లో తప్పలేదు. ఇందాక షిబ్లీ బ్రదర్ గారు చెప్పిన కొన్ని విషయాలు వారికి డిగ్రీ తప్పకుండా వాళ్ళు ఫీల్ అవ్వదు. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేమీ అబ్జెక్షన్ లేదు. ముస్లింలోనే మంచి క్వాలిఫైడ్ పీపుల్ నా కంపెనీస్ లో వేస్తే ఐ వెల్కమ్. నేను ఇక్కడ కాదు చెప్పటం, ఇప్పుడు ఐ హావ్ నథింగ్. ఒక క్రిస్టియన్ ని ఒక ముస్లిం వేస్తే వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. టెంపుల్ కమిటీస్ కి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారంటే ఐ డోంట్ డినై, వాళ్ళ ఫీలింగ్ కూడా ఉండొచ్చు, అది కరెక్ట్ చేయాలి. అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు మర్చిపోయారేమో అని జ్ఞాపం చేస్తా. 2000-2004లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ వకాఫ్స్ అని చాలా పవర్ఫుల్ బాడీ. దానికి హెడ్ ఏంటంటే ఒక ఆంధ్రుడే లాల్జాన్ బాషా అని ఉండేవాడు, మర్చిపోయారేమో, గుంటూరు. అండ్ ఐ హ్యాడ్ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ అపియరింగ్ బిఫోర్ దట్ కమిటీ. నాకు అదే మీరేమో మీ గడ్డం లేదు ఇది లేదంటే కుదరదు. ఐ హ్యాడ్ గుడ్ ఫార్చ్యూన్ బికాజ్ మెంబర్స్ అంతా నాకు తెలుసు, నన్ను ఇన్వైట్ చేశారు. నేను 2-3 మీటింగ్స్ అటెండ్ అవ్వాను, మెడ్రాస్ లో అటెండ్ అవ్వాను, ఢిల్లీలో అటెండ్ అవ్వాను. నా వ్యూ ఏం చెప్పారంటే ఎక్సెప్ట్ కూడా చేశారు, ఆ రికమెండేషన్స్ లో కూడా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, ఇండివిజువల్ ముస్లిమ్స్ కి నీకు ఎకరం ఇచ్చావా లేకపోతే కమ్యూనిటీకి చేయాలా? ఇప్పుడు ఇందాక షిబ్లీ గారు చెప్పింది 50-60 వేల ఎకరం ఉన్నది, దాంట్లో 40 వేల ఎకరం ఆక్రమించారంటే వెంటనే ప్రభుత్వం హిందువులు కాదు ఎవరు కాదు సర్వే అభివృద్ధి. ఇందాక మన విలియమ్స్ గారు కూడా చెప్పింది కూడా అలాగే చెప్పారు, అది కూడా తీసేయాలి, ఆక్రమించుకోవడం. అది రూల్ ఆఫ్ లా. అది హిందూస్ కి అప్లై అవుతుంది, ముస్లింస్ కి అప్లై అవుతుంది, అందరికి. దాంట్లో అసలు ఆర్గ్యుమెంటే లేదు. అలా జరుగుతుందంటే చాలా విచారమైన పరిస్థితి. గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్నాయి, మనుషులు ఫెయిల్ అవ్వట్లేదు, ప్రభుత్వాలు ఫెయిల్ అవుతుంది. దాంట్లో ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే ఎస్ తప్పకుండా భయం ఉంటుంది, గవర్నమెంట్ మన హక్కులు తీసేస్తారేమో, ఏదొచ్చినా అది తీసేస్తారేమో ఫియర్ ఉంటుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తున్నారు కదా ఈ బిల్ ని. ఇలాంటి బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బిల్ ఆ షేప్ లో తిరిగి రాదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, చాలా మార్పులు మీరందరూ చెప్పిన అన్ని మార్పులన్నీ వస్తాయి. ఐ వెరీ షూర్ ఆఫ్ దాట్. అది పాస్ అవ్వలేదు ఇవాళ బిల్లు, అదవుడంతా అవ్వాక జేపీసీ పెట్టాం, జేసీపీసీ అంటున్నారు కాబట్టి ఐ వెల్కమ్. డిస్కషన్ లో తప్పులేదు. ఆఖరికి బిల్లు వచ్చిందంటే అందరూ హ్యాపీ అవ్వాలి, ఎవరినంటే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు హ్యాపీ అవ్వాలి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఎస్ డిస్ప్యూట్స్ కలెక్టివ్ బెటర్ అంటే ఇందాక చెప్తున్నా, నాకు ల్యాండ్ డిస్ప్యూట్స్ కి తీసుకున్నారు కోర్టుకి వెళ్ళక ముందు. అది కూడా తప్పని నేను అనుకోవట్లేదు. బాజీ గారు మెన్షన్ చేశారు అనుకుంటా, ఆయన మరి వేరే అభిప్రాయం ఉంటే తప్పు అనుకోవట్లేదు. కోర్టుకి వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి కాకుండా కలెక్టర్లు చాలా వరకు ఫేర్ గా ఉంటారు, కలెక్టర్స్ చట్టం మీద వెళ్తారు అని మనందరి ఎక్స్పీరియన్స్. కలెక్టర్ అంటే ఒక పేరు కాదు, ఆ పదవిలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఫేర్ గా వెళ్తారు. అంటే ఈ లైన్ సార్, అక్కడ వక్ఫ్ బోర్డు కానీ లేకపోతే మీరన్నట్టు హిందూ సంస్థలు కానీ జైనులు కానీ ఎవరు కానీ ఏ మత సంస్థ అయినా మీరన్నట్టు ఆస్తుల మీద క్లెయిమ్ చేసేటప్పుడు లేకపోతే ఏవైతే రిజిస్ట్రేషన్ లేని ఆస్తులు ఉంటాయో వాటిని ఆక్రమించేటప్పుడు అడిగే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది కదా. అది తప్పకుండా ఆస్తులతో గొడవలు వస్తాయి కాబట్టి దాంట్లో క్లారిటీ ఉంటే తప్పు కాదేమో అని నేను అనుకుంటున్నా. ఏంటంటే క్లియర్ చేయాలి ఎంతవరకు హక్కు ఉన్నది, ఎంతవరకు ఉన్నది. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ముస్లిం పాపులేషన్ హల్ద్వానీ రైల్వే స్టేషన్ దగ్గర 50-70 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. 1 ఫైన్ మార్నింగ్ 31 రైల్వేస్ వస్తే 4 కూడా ఒపోజ్ చేశాం. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు? సుప్రీం కోర్టు కూడా ఆఖరికి ఇది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒక హ్యూమానిటీ, ఒక కంపాషన్ తో వెళ్ళాలని అందరూ ఒప్పుకుంటున్నాం.
తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, ఇందాక విలియమ్స్ గారు చెప్పింది ఏంటంటే హిందూ ఆస్తులన్నీ స్టేట్ గవర్నమెంట్ కింద అయిపోయింది. అది ఎలా ఉన్నా దేవుళ్ళు ఉన్నారా అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో మినిస్టర్ దేవుళ్ళ అంటే అందరికి తెలుసు వాళ్ళు. ఇది కూడా ఈ స్వతంత్రం మిగతా కమ్యూనిటీస్ కి ఇచ్చింది, రిలీజన్స్ కి ఇచ్చింది, హిందూ కమ్యూనిటీకి కూడా ఇస్తే బాగుంటుందేమో, మీ అఫైర్స్ మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్తే ఈ కరప్షన్ గిరప్షన్ తగ్గొచ్చేమో అని భావిస్తున్నా. అందువల్ల తప్పకుండా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మీరు చెప్పిన రాజీ గారు షిబ్లీ బ్రదర్ చెప్పిన కాదని నేను చెప్పను. ఎందుకంటే కరెక్ట్ గా వాళ్ళకు ఉన్న ఫియర్స్ ఉన్నాయి, ఆ ఫియర్ గ్రౌండ్ ఉండొచ్చు, అది రిమూవ్ చేసే డ్యూటీ గవర్నమెంట్ ఉన్నది. బట్ ఒక మాత్రం మన అందరికి తెలుసు, కొంతమంది వ్యక్తులు ఒక్కమై చేశారు, ఎంజాయ్ చేస్తారు, చాలా వాల్యుబుల్ ల్యాండ్ కూడా వస్తున్నారు. ఎక్కువ నేను అనుకుంటున్నా ఎక్కువ సిటీస్ టౌన్స్ లో ఉన్నది ఈ ఆస్తులు అని నేను అనుకుంటున్నా. అది వాల్యుబుల్ ల్యాండ్ అవ్వింది, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్ అది చాలా మంచి. కమ్యూనిటీకి ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి, కమ్యూనిటీకి చేస్తున్నారు, కొన్ని హిందూ సంస్థలు చేస్తున్నాయి, ముస్లిమ్స్ చేస్తున్నారా? ఈ వకఫ్ అంటే నాకు అది కనపట్లేదు అంటే అంత బ్యాక్ వర్క్ చేస్తారు అసలు. తర్వాత ఇంకో పాయింట్ కూడా, సెంట్రల్ వకఫ్ కౌన్సిల్ కి మినిమం లెవెల్ ఆఫీసర్ చైర్మన్ గా జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ ఉండాలి, ఏదో పెట్టారు. అది మంచిదని నేను అనుకుంటున్నా. ఆ ప్రెస్టీజ్ పెరిగింది కదా వకఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా వకఫ్ కౌన్సిల్. సార్, వక్ఫ్ బోర్డు ద్వారా ఎవరైతే ముస్లింలోనే కొన్ని ఆ మతానికి సంబంధించిన అంశం అనుకున్నా అందులో బాధితులు ఉంటే కనుక వారికి కూడా కొంత సపోర్ట్ అనేది ఇప్పుడు బిల్లు ద్వారా లభిస్తుంది అన్నది మాత్రం ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మనం ఎన్క్రోచ్మెంట్స్ ఇలాంటి వాటికి ఎవరు ఇమీడియట్ గా చేయాలని చెప్తున్నా. అది విజయం గారు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు, అసలు ప్రసక్తే లేదు. అది ఒక ప్రాపర్టీ మీద ఆక్యుపై చేశారంటే అది హై ప్రయారిటీ మీద ప్రభుత్వం చేస్తే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ముస్లిం కమ్యూనిటీ. అది చేయించాలి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఒక మీటింగ్ పిలిచి, ఒక ఆల్ ఇండియా మీటింగ్ పిలిచి ఫస్ట్ ఎన్క్రోచ్మెంట్స్ తీసేయని చెప్పి యాక్షన్ మాత్రం తీసుకుంటే చాలా మంచి పాజిటివ్ స్టెప్. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వచ్చి కమ్యూనిటీ బెనిఫిట్, ఇండివిజువల్ బెనిఫిట్ కాదు, కమ్యూనిటీ బెనిఫిట్ అయితే విశేషమైన వాల్యూ వస్తుంది, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి అటెన్షన్ కూడా వస్తుంది. రైట్. వక్ఫ్ బోర్డ్ బిల్లు అంశం పైన మనం మాట్లాడుతున్నాం. ఎస్ షుబ్లీ గారు, మీరు చెప్పండి. ఇందాక చెప్పినట్టుగా 1954లో అప్పుడు చట్టం చేసినప్పటికీ కూడా 95లో సవరణ చేసినప్పుడు ఇంత అభ్యంతరాలు రాలేదు, 2013లో కూడా సవరణ చేసినప్పుడు అభ్యంతరం రాలేదు. అప్పుడు మైనార్టీ అనుకూల ప్రభుత్వం ఉంది కనుక అభ్యంతరాలు తెర మీదకి రాలేదా? ఇప్పుడెందుకు బిల్లు సవరణకు సంబంధించి ఒక అడుగు ముందు పడితే ఇన్ని అభ్యంతరాలు వస్తున్నాయి? షుబ్లీ గారు. రాజేశ్వరి గారు, ఐఎమ్ సారీ టు సే, మీరు ఏదో ఒక పర్టికులర్ గా ఒక ఎజెండాతో డిబేట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది నాకు. ఐఎమ్ సారీ టు సే, బట్ నాకేంటంటే కొంత చెడ్డ అలవాటు, నాకు మనసులో ఏదనిపిస్తే చెప్పేస్తాను నేను. అసలు ముస్లిం మీరు ఎందుకు అనుకుంటున్నారండి? నేను అనుకోవట్లేదండి అలాగా. ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నేను అనుకోవట్లేదు. మోదీ గారిని నేను ముస్లిం వ్యతిరేకి అని చెప్పి నేను అనుకోవట్లేదు. మళ్ళీ మీరు ఎందుకు భావిస్తున్నారు? మీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన స్టేట్మెంటే కదా, ఓవైసీ గారు ఇచ్చిన స్టేట్మెంటే కదా. ఆర్టికల్ 14-15 క్రాస్ చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధం, ముస్లింలకు భద్రత లేదు, మత స్వేచ్ఛ తీసుకున్నారని మీరు ఆలకించాలి కదా. నా యొక్క కన్సర్న్ ఆలకించకుండా మీరే ప్రభుత్వాన్ని బీజేపీ అంటే ఇంకా వ్యతిరేకి అలా కాదు. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా అంటున్నారు కదా, మేము తీసుకున్నది మద్దతు ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి గారిని 54,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. అక్కడ మీకు ఆదోనిలో దాదాపు 48,000 మెజార్టీతో గెలిపించుకున్నాం డాక్టర్ పార్థసారథి గారిని. మీరు ప్రభుత్వాల మీద ఇచ్చేయమాకండి, అది కరెక్ట్ కాదు. అది దీని వల్లనే ఏమవుతుందంటే ఒక అగాధం సృష్టించబడుతుంది. వాటిని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పాయింట్ టు బి నోటెడ్ అమ్మా, నేను కమింగ్ టు ద పాయింట్. పార్టీలో కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రమే తెర మీద తీసుకొచ్చి అవే అడుగుతున్నానండి. ఇక్కడ ఎవరు గుంటూరులో మస్తాన్ వలీ దర్గా అని చెప్పేసి ఒకటి ఉందండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ మస్తాన్ వలీ దర్గా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దర్గా ఏమో ముస్లింలది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరు కూడాను ముస్లింసే. కానీ దాన్ని మేనేజ్ చేసేటటువంటి ముతవల్లి అంటే ఆ ధర్మకర్త ఎవరో తెలుసండి? ఒక నాన్ ముస్లిం. ఇది ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం యొక్క గొప్పతనం అండి. రెండోది ఎల్ఆర్టీ దర్గా, ఆదోనిలో ఎల్ఆర్టీ దర్గా అని చెప్పేసింది. దానికి కూడాను ఎవరైతే ఈ ధర్మకర్త ఉన్నారో ఆయన కూడాను ఒక నాన్ ముస్లిం.
ఇక్కడ నేను ఈ రెండు ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ ఎక్కడా కూడాను హిందూ ముస్లిం అన్న అంశం అనేది మేము ఎక్కడా కూడాను వక్ఫ్ యాక్ట్ లో తీసుకుని రాలేదు. ఫస్ట్ మీరే అన్నారు కదా బోర్డులో హిందువులు మీరు మీ మైండ్ సెట్ ఒక ఎజెండాతో ఉంది అని చెప్పి ఇష్యూ చేసే ఉద్దేశం కాదు, ఇష్యూ చేసి మీరు ఎందుకంటే చెప్తున్నాను, నేను పర్టికులర్ గా చెప్తున్నాను, మీరు మధ్యలో నా యొక్క పాయింట్ ని మీరు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన పాయింట్ చేస్తున్నారు, కంప్లీట్ గా చాలా చాకచక్యంగా డైవర్ట్ చేస్తున్నారు. నేను చెప్తుంది అదే ఎప్పుడైతే ఇక్కడ అసలు ఇటువంటి ఇదే అంశాలే లేనప్పుడు మీరు ఒక హిందువుని తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకు తీసుకొస్తారు దాంట్లోకి? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? స్టార్ట్ చేసిందే మీరు, స్టార్ట్ చేసిందే హిందువులను పెట్టాల్సిన అవసరం సర్లేండి. ఇక్కడ చర్చ ముస్లిం హిందువుల గురించి కాదు, నేనే కాదు ప్రతి ఇండియన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇండియాలో ప్రతి ముస్లిం కూడా ఇండియన్ సిటిజన్. ఇది నేను యాక్సెప్టెడ్ గా మాట్లాడాను, ఎక్కడ మీకు రాంగ్ సెన్స్ అని తెలియదు. సరే మీరు అడిగిందని చెప్పండి, మీరు అడిగిందని చెప్పండి. కమ్యూనల్ బిల్ ఎవరు చేసినట్టు చెప్పండి, మీరు ఎవరు చేసినట్టు కమ్యూనల్ బిల్? దాన్ని హిందూ ముస్లిం అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ దానికి నో మీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ నేను మాట్లాడాను. ఇక్కడ ఏంటి ఇదే చెప్తున్నా నేను మీకు. మీరు పర్టికులర్ గా మీరు ఒక ఎజెండాతో మాట్లాడుతున్నారు. నేను అక్బరుద్దీన్ ఓవైసీని నేనేం చేయలేదు. మీ పర్టికులర్ ఎజెండా మేడం. నేను హైదరాబాద్ లో చాలా దర్గాలు విజిట్ చేశాను. సారీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఆర్గ్యుమెంట్. శుబ్లీ గారు మీరు అడిగింది మీ అభ్యంతరం ఏంటని అడుగుతున్నా. మీడియా ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీతో నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నేను వాళ్ళని వ్యతిరేకించే వాడిని. మీరు మీ అని చెప్పేసి మీరు ఎలా అంటారు? సరే ఆల్ ఇండియా చాలా స్పష్టంగా ఇందులో సరే డెవలప్మెంట్ గురించి మాట్లాడదామమ్మా. లాస్ట్ పాయింట్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే ఒక 100 రూపాయల ఆదాయం వస్తే కనుక 7 రూపాయలు తీసి వక్ఫ్ బోర్డ్ కి ఇవ్వాలి. ఆ 7 రూపాయల నుంచి కూడాను సమ్ పర్సెంటేజ్ వక్ఫ్ కౌన్సిల్ కి వెళ్తుంది, రిమైనింగ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ కి ఉంటుంది. అది 7%. ఇప్పుడు నిజంగా మీకు డెవలప్ చేయాలి, లేకపోతే నిజంగా దాని నుంచి మనం ఏదైనా మంచిది చేయాలి అంటే కనుక ఆ 7% ని కాస్త ఎవరైనా 10% చేస్తారు. కానీ ఇక్కడ చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే ఆ 7% ఉన్నటువంటి ఏదైతే వక్ఫ్ ఫండ్ ఉందో దాన్ని 5% కి తగ్గిస్తున్నారు. రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయా లేకపోతే తగ్గుతున్నాయా? ఆఫ్ కోర్స్ పెరుగుతాయి. అంటే ఈ కంప్లీట్ ఈ చట్టం మొత్తం కూడాను ఒక వర్గానికి పూర్తిగా సర్వనాశం చేసే దిశగా, దాని తర్వాత ఈ రోజున ఇందాక మన సోదరులు బీజేపీ విలియం గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను ఆయన మాటలు నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ఒక విషయం చెప్తానండి, ఇక్కడ మీరు ఎవరు కూడాను ఇల్లు వేసుకోండి లేకపోతే మీరు ఈ భూమి తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడానికి లేదండి. వక్ఫ్ యొక్క ఏదైతే డెఫినేషన్ ఉందో ఆ వక్ఫ్ డెఫినేషన్, ఆ ప్రాపర్టీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఎవరికి అమ్మటానికి లేదు. దాని మీద వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని మాత్రమే పేదల్లోకి పంచిపెట్టాలి. అంతవరకే తప్పించి దానికి మించి మీకు చేయటానికి ఏమీ లేదు. మీరు డెవలప్ చేయండి, మీరు డెవలప్ చేసి దాని మీద ఆదాయం సృష్టించాలి. దట్స్ వాట్ వక్ఫ్ బోర్డ్ ఇస్తున్నటువంటి ఇది. దాని తర్వాత ఇంకొక అబ్జెక్టబుల్ పాయింట్ ఏంటంటే ముస్లిం సోదరులే కబ్జా చేస్తున్నారన్నారు. నేను ఐఎమ్ వెరీ ఫార్చ్యూన్ టు లిజన్ దట్ వర్డ్ సార్. ఐఎమ్ వెరీ ఫార్చ్యూన్. నేను చాలా అదృష్టం. మీరు అన్నట్టుగా లేదండి, లెట్ మీ క్లారిఫై. వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. ఆ వాస్తవాలు ఏమిటంటే ఏదైతే ముస్లింలే కబ్జా చేస్తున్నారంటే కనుక నేను దగ్గరుండి ఈ రోజు ముస్లిం సమాజం మొత్తం దగ్గరుండి దాన్ని ఖాళీ చేపిద్దాం. కానీ నేను ఇందాక నా స్టార్టింగ్ రిమార్క్స్ లోనే నేను చెప్పేశాను, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఏదైతే ఎంక్రోచ్ ల్యాండ్ ఉందో ఆ 80% ఆఫ్ ద ల్యాండ్ ఈ రోజున నా నాన్ ముస్లిం హిందూ బ్రదర్స్ దగ్గర ఉంది. రికార్డ్ చెప్తుంది. కానీ నేను అది తప్పు అని చెప్పి నేను, ఎందుకంటే సరే ఎంక్రోచ్ చేయడం అనేది తప్పు, కానీ ఒక హిందూ సోదరికి కూడాను మనం ఆ భూమిని ఇవ్వచ్చు అనేది నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా. కానీ ఇదే ఒక గుడికి సంబంధించినటువంటి గుడి మాన్యానికి సంబంధించినటువంటి భూమిని
నాకు ఇస్తారా? నేను అడగను కూడాను. ఆ వక్ఫ్ చట్టం ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం దీనిపై పట్టడానికి మూల కారణం చెప్తాను వినండి మీకు ఇప్పుడు. అసలు ఆ మూల కారణం ఏంటంటే, ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ ఫస్ట్ పొజిషన్ లో ఏంటంటే నేవీ, ఏదైతే మా యొక్క సాయుధ బలగాలు ఉన్నాయో వాళ్ళకి ల్యాండ్ ఉందండి. దాని తర్వాత రైల్వేకి ఉంది. దాని తర్వాత స్థానంలో వక్ఫ్ బోర్డ్ కి ఉంది. ఈ వక్ఫ్ బోర్డ్ కి ఇన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు స్థలం ఉండటం ఈ రోజున కొంతమందికి మళ్ళా మింగుడు పడటం లేదో, లేకపోతే దాన్ని ఎవరికైనా కానీ ఇంతకు ముందు ఏ రకంగా అయితే వేల కోట్ల అప్పులు ఇచ్చి వాటిని మాఫీ చేసేశారో అలాగే తీసుకెళ్లి ఇద్దామనుకుంటున్నారో మళ్ళీ తెలియదు. ఇక్కడ లాస్ట్ ఒక్క పాయింట్ చెప్తాను, అంటే మా దరిద్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. విశాఖపట్నం పేరు రావడానికి రీజన్ చెప్తాను వినండి మీకు. దాని పేరు విశాఖపట్నం రావడానికి గల కారణం, ఈ చరిత్ర మీరు చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది. ఇషాక్ షా మదనీ రహమతుల్లా అలై, ఇషాక్ షా మదనీ అని చెప్పేసి ఒక పెద్ద వలి అల్లా, అంటే ఒక పెద్ద సెయింట్ అక్కడ ఉండేవాడు. ఆ ఇషాక్ షా మదనీ గారి పేరుతో 5,537 ఎకరాలు అక్కడ వక్ఫ్ చేశాడు ఆయన. ఆ వక్ఫ్ చేస్తే ఈ రోజున మీకు ఉన్నటువంటి ఎన్టీపీసీఎల్, దాని తర్వాత హిందూజా, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే ఈ రోజున అక్కడ రన్ అవుతున్నాయో అవి అన్ని కూడాను, జింక్, హెచ్పిసిఎల్, ఇవన్నీ కూడాను రన్ అవుతున్నాయంటే అది వక్ఫ్ బోర్డ్ భూమిలోనే రన్ అవుతున్నాయండి. ఆ ఇషాక్ షా మదనీ గారి పేరుతోనే విశాఖపట్నం అని చెప్పేసి దానికి నామకరణం జరిగింది. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. లాస్ట్ పాయింట్ అమ్మా. ఇందులో నుంచి ఈ ఇన్ని వేల ఎకరాలు మా దగ్గర నుంచి తీసుకున్నారు కదా, ఆ మొత్తం ప్రాంతంలో 5,500 ఎకరాల్లో దాదాపు మీకు నా పక్కన ఉన్నటువంటి ఏదైతే కబోర్డ్ ఉందో ఆ కబోర్డ్ నుంచి తీసి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. దాదాపు నా దగ్గర 150 పిల్లల అప్లికేషన్ ఉంది. అదే ప్రాంతంలో డిగ్రీ చదివి రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళు. కనీసం ఒక హోమ్ గార్డ్ కాదు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కూడాను ఈ యొక్క సంస్థలు కేటాయించలేదు. ఇది మా యొక్క దౌర్భాగ్యం, ఇది మా యొక్క దరిద్రం. ఈ రోజున ఈ వక్ఫ్ మన మిత్రుడు సుబ్లి ఈ ఆస్తులన్నీ ముస్లిమేతల దగ్గర ఉన్నాయన్నారు. మేము చెప్పేది ఇదే కదా, ముస్లిమేతల దగ్గర ఉంటే ముస్లిం, దానికి కారణం ఎవరు? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులన్నింటినీ ఎవరు అన్యాక్రాంతం చేశారు? కేంద్ర ప్రభుత్వం చేయలే. అసలు ముస్లిం సంబంధించిన ఆస్తులే కాదు, క్రిస్టియన్ మైనార్టీలకి క్రిస్టియన్ ముస్లింస్ కలిపి ఒక సొంత ప్రతిపత్తి ఇచ్చి రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం ఇట్లాంటి రంగాల్లో మీ ప్రజలు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని రాజ్యాంగ ప్రకారం 1947 తర్వాత అనేక పరిణామాలు వాళ్ళకి హక్కులు ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోండి, అనేక సర్వీసులు చేశారు. క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా సంస్థల నుంచి సర్వీసెస్ ఉంటాయిలేండి, సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఈ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ముస్లింస్ కూడా ఉంది, ముస్లిం సమాజానికి కూడా ఉంది. అది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన ఆస్తులు ఎలా రావాల దగ్గర వాళ్ళు ఏదైనా మార్గదర్శకాలు ఇస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు. బట్ వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ఎవరికి అమ్మద్దు, ఎవరికి ఇవ్వద్దని కాదు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పేదలకి పంచి పెడతారా, పేదలకు ఉపాధికి ఉపయోగిస్తారనేది ముస్లిం పేదలకు ఇవ్వండి, ముస్లిం పేదలకు ఇవ్వాలి అడగడం. అది బట్ ఆధునికీకరణ జరగకపోతే ఎప్పుడు కూడా ముస్లింస్ పేరుతో కొద్దిమంది పెద్ద పెద్దవాళ్ళు డెవలప్ అవుతున్నారు, క్రిస్టియన్స్ పేరుతో కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి అసలు దేశం మీద కాన్సెప్టే ఉండదు, దేశం ఎక్కడైనా పర్లేదు, వాళ్ళ లాయల్టీ ఇంకో రంగా ఉంటుంది. దానివల్ల దేశానికి ఉపయోగం లేదు కదా. పేద ముస్లింస్ కి న్యాయం జరగాలి, పేద క్రైస్తవులకు న్యాయం జరగాలి, రాజ్యాంగం ప్రకారం అందరికి హక్కులు ఉండాలి. ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆకాశం కింద ఉండే సంపద అందరికి పంపిణీ జరగాలి. ఆ పంపిణీ జరిగే క్రమంలోనే ఈ రోజు ఈ చట్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ టోటల్ గా మన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే మన ముస్లింస్ మనమే అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, మన సమాజాన్ని మనమే నష్టం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సమాజాన్ని, ఆధునిక సమాజంలో ఆధునిక ముస్లిం యువత ఇప్పటికి కూడా ముస్లిం పిల్లలు టైలర్లు గానో లేకపోతే అదే విధంగా మోటార్ మెకానిక్స్ వాళ్ళ బాల్యం కొనగలుగుతాం. దానికి కారణం ఏంటి? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మనం ఎడ్యుకేషన్ రంగంలో ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని రకాలు ముందు తీసుకెళ్ళిపోతాం ఉంది. అదేవిధంగా మంచి ప్రశ్న అండి. 3వ అతిపెద్ద ఆస్తులు కలిగిన వక్ఫ్ బోర్డు ద్వారా ఒక నిమిషం, ఆ పేదరికం పోవడానికి ఏం కావాలో
అన్ని సూచించండి, తప్పలేదు. మన పార్టీ ఏదైనా ఉండొచ్చు, మీరు ఒక పార్టీ ఒక పార్టీ ఉండొచ్చు, Yes, good move. కానీ Rajiv మన గారు. ప్రజల- respect. మన ప్రజల- ఒక మన ప్రజల 30 seconds అమ్మా, ఒక 30 seconds. ఒక్క నిమిషం సుబ్బయ్య గారు, మన ప్రజలకు సంబంధించి ఏం జరగాలి, ఏం మేలు జరగాలి దగ్గర మీరు సూచించండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు ఎక్కారు, మీరు ఓట్లు వేసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా. నరేంద్ర మోడీ గారి పట్ల మీ గౌరవం ఉంది, మీరు తప్పకుండా. ప్రకటించండి. మిగతా వాళ్ళకి 30 seconds, sir. బాజీ గారు 30 seconds, sir. ఒక 30 seconds. మేడం గారు నన్ను ఎలా చేయాలి? ఒక 30 సెకండ్ల కోసం. మీరు ఒక 10 minutes తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మేడం గారు, అయితే 30 సెకండ్ల కోసం నన్ను ఎలా చేయండి? పెద్దలు మన్నించాలి, పుల్లారావు గారు మన్నించాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్ అండి. ఒక్క నిమిషం, పుల్లారావు గారు మాట్లాడతారు నెక్స్ట్. చెప్పండి. నేనేమంటానంటే మనం పాజిటివ్ డిబేట్ చేసి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం తప్పులేదు. నేను ఆ సూచనలు ఆహ్వానిస్తున్నాను. కాబట్టి ముస్లింస్ కైనా క్రిస్టియన్స్ కైనా వాళ్ళ హక్కులు, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలి, అందులో సందేహం లేదు. అదే సార్, అదే సార్. తప్పకుండా భారతీయ పౌరులు మన హక్కులు కాపాడడం కోసం చెప్పండి, కొన్ని విల్సన్ గారు చేసే సూచనలు ఏమైనా వెళ్తాయా మీ బోర్డు ద్వారా ప్రభుత్వానికి? 30 seconds అమ్మా. రాజశేఖర్ గారు మాట్లాడండి. విలియం గారు మనస్ఫూర్తిగా మీ యొక్క ఈ మాటని నేను మీడియా మాధ్యమంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ మీడియా మాధ్యమం ద్వారానే మీకు ఒక మంచి మనసుతో, నేను వేరే ఉద్దేశంతో కాదండి, నేను కూటమికి పనిచేసినటువంటి వాడిని, నన్ను మీరు రాజ్యసభలో తీసుకొని మైనార్టీ మంత్రి శాఖ నాకు ఇవ్వండి సార్. నాకు యూనియన్ మినిస్టర్ ఇవ్వండి సార్, నేనే వస్తాను. మినిస్టర్ లేకుండా మైనార్టీకి సంబంధించినటువంటి బిల్ తీసుకొని రావడం ఎక్కడైనా చూసామా సార్? మీకు ముస్లింలు రావట్లేదు, మీ దగ్గర కట్టినారు కదా, నేను వస్తాను మీ దగ్గరికి, తీసుకోండి నన్ను, మీరు జాయిన్ కండి. తీసుకోండి, ఇవ్వండి మంత్రి శాఖ. మాకు మంత్రి శాఖ ఇవ్వకుండా ఇందాకే ఒక్క మంచి గురించి మాట్లాడతారంటే ఎట్టా కుదిరిద్ది సార్? జనాలు చూసి వాళ్ళు నవ్వుకుంటారండి. ఒకటే నేను 100% ఎండాస్ చేస్తున్న విలియం గారు, షిబ్లీ గారు రాజ్యసభకి వెళ్తే చాలా మంచిది. ఆయనకి గుడ్ నేమ్ ఉన్నది, ఆర్టికులేట్ మ్యాన్, వీ కెన్ ఆల్ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఫ్రమ్ హిమ్. కానీ ఆయనతో కూడా మాట చెప్తున్నా, జేపీసీ కమిటీ మీద ఎపియర్ అవ్వండి. మీరు పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, నెగటివ్ సజెషన్స్ ఇవ్వండి, పాజిటివ్ కూడా ఇవ్వండి. మీకు అవకాశం వచ్చింది కదా, అప్పుడు మేక్ సజెషన్. మీరు దానికి హిస్టరీలో ఆ బుక్ లో ఉంటారు, ఈయన వచ్చి ఇలా సజెషన్ చేశారని పాజిటివ్ గా ఆలోచించి మధ్యదారులు తీసుకుంటే స్కూప్ని వస్తాడు కదా. మీరు విలియం గారు చెప్పినంత భూములు మైనారిటీ అంతా ఆక్రమించేశారంటే ఇట్స్ నాట్ ఎ నైస్ థింగ్. సో తప్పకుండా మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అందరు ఇచ్చినట్టే కాకుండా మీ నాలెడ్జ్ తో పాజిటివ్ ఏం చేయొచ్చు, ఉన్న దాంట్లో ఎలా చేయొచ్చు, అది కూడా ఇస్తే ఉపయోగం. డెఫినెట్లీ. బాజీ గారు, కన్క్లూజన్ మీ నుంచి ఏనా? అదే ఇందాక సుబ్లి గారు ప్రస్తావించినట్టుగా 16 కోట్ల మంది ముస్లిం జనాభా ఉన్న ఈ పెద్ద దేశానికి ఒక ముస్లిం సంబంధించిన మంత్రి లేని నేపథ్యంలో ఒక ముస్లిం కి సంబంధించిన ఒక బిల్లుని ఈ రోజు పార్లమెంట్ లో పెట్టడానికి మోడీ సర్కారు ప్రయత్నం చేసింది. ఇది చాలా సిగ్గుచేటు. ఇది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా బీజేపీ ప్రభుత్వం ముస్లింస్ కి ఫేవర్ గా, ముస్లింస్ వెల్ఫేర్ కాంక్షించే ప్రభుత్వంగా ఎవరు ఊహించట్లేదు, ఆశించట్లేదు. కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ముస్లింస్ హిందూ విభేదాలు సృష్టించి దాని ప్రతిఫలంగా ఓట్లు సాధించి గద్దెనెక్కాలనే ప్రయత్నం చేస్తున్నది కూడా. రీసెంట్ గా అంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేశారు. మనం చూసి ఆగండి, ఆగండి, మీరు ఆగండి, కొంచెం ఆగండి. నిజాలు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశాన్ని 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ముస్లింస్ వెల్ఫేర్ కోసం ఏం చేసిందో చెప్పండి. విల్సన్ గారు ఏం చేసింది 10 ఏళ్లలో? ఇవాళకి ఇందాక నేను చెప్పాను. ఆగండి, పుస్తకాలు మెకానిక్ గా పూలు అమ్ముకునే వాళ్ళుగా అట్లా ఏసీ మెకానిక్ గా బతుకుతున్నారని ఇందాక మీరే చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్రాల్లో ఉన్న రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ.
ఇది అన్యాయం కదా. పిల్లల ఖండం ద్వారా పంపడం ద్వారా సమాజంలో ముగించండి, కంప్లీట్ చేయండి, నన్ను మాట్లాడండి. శక్తి ఈ దేశ ప్రజల కోసం దారబోతున్నారు. అబ్దుల్ కలాం లాంటి పుల్లారావు గారు సింగిల్ లైన్ లో చెప్పేసేయండి. బిల్ అయితే జేపీసీ ముందుకు వెళ్ళింది, ఇంకా ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పే అవకాశం కూడా ఇంకా ఉంది కనుక ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలాంటి వివాదాలు తాగకుండా? రిఫార్మ్ అనేది అందరూ ఎదురు చూడాలి. హిందువులోనే, క్రిస్టియన్లోనే, ముస్లింలోనే. రిఫార్మ్ అంటే కొన్ని సెటప్స్ అడ్మినిస్ట్రేషన్ లో బాగా జరగవు. తప్పకుండా రిఫార్మ్ కి నాలా కూడా అడ్మైర్ చేస్తాం. అది వాళ్ళకి అవకాశం దేశం ముందుకు తీసుకొచ్చి పాజిటివ్ గా, కన్స్ట్రక్టివ్ గా ఇచ్చి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఆ యాక్ట్ కొంచెం వారు చెప్పింది కావట్లేదు. షిబ్లీ గారు కరెక్ట్ గా రిప్రజెంటేషన్ ఉండాలి. నాలాంటి అంటున్నా. కానీ ఇంకో మాట కూడా చెప్తా, 10 సంవత్సరాల్లో ఏం చేయలేదంటే నాకు ఏం చేయలేదు. నేను లక్షల పన్నులు కట్టినా, నా డబ్బు వాడి రేషన్లు ఇస్తున్నారు అందరికి. అంటే ఏమంటారు నేను నాకు గవర్నమెంట్ ఏం ఇవ్వట్లేదు, నేనంతా ట్యాక్సెస్ కడుతున్నానో మీకు తెలుసా? నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నానా? అదే అలాగంటే కుదరదు. నాది నాకు దేశం ఇచ్చేది, నేను దేశానికి ఇస్తున్నాను అంతే. అందువల్ల అందరికీ జాయింట్ డెవలప్మెంట్ అందరికి వెళ్ళారు. ఒక మంచి రైల్వే స్టేషన్ కట్టి మీరు ట్రైన్ తిరగట్లేదంటే ఎలాగా? నేను ట్రైన్ ఎక్కట్లేదు అంటే కట్టకూడదు రైల్వే. ఎవ్రీబడి యూ విల్ జాయిన్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అందరూ ఉంటారు, అన్ని రిలేటెడ్ ఉంటారు. రిఫార్మ్స్ అయినా ఫలాలైనా భారతీయులందరికీ వెళ్ళాలి, ఎలాంటి వివాదాలు లేకుండా. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ విల్సన్ గారు, బాజీ గారు అండ్ షుబ్లీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెర మీదకైతే వచ్చింది. ఫైనల్లీ ఇప్పుడు కేంద్ర మంత్రి రిజిజు ద్వారా జేపీసీకి అయితే వెళ్ళింది. ఇంకా దీని ద్వారా ముస్లింల అభివృద్ధికే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది కనుక ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే మైనార్టీలకు ఇంకా అన్యాయం జరుగుతోంది, లేకపోతే వక్ఫ్ బోర్డులో నిజంగానే నిరంకుశ పాలన ఉంది, అక్కడ అధికారాలు కొందరి చేతుల్లోనే ఉన్నాయి, ఇలాంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి కనుక పూర్తిగా ముస్లింలకే న్యాయం జరిగే విధంగా ఇప్పుడు బిల్లులో కూడా సవరణ రావాలి, పూర్తి పారదర్శక కోసమని ప్రభుత్వం చెప్తోంది కనుక దేశంలో ఉన్న ముస్లిం సోదరులకు కూడా ఒక మత స్వేచ్ఛ ఉంటుంది, వారికి కూడా పూర్తి భద్రత అనేది ఉంటుందనేది ప్రభుత్వం నుంచి కూడా అందాలని ఆశిస్తూ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది మాత్రం భవిష్యత్తులో తేలుతుంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.